నా పేరు రంగనాథ్. సనాతన శ్రీ వెన్నెల యశస్వి యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం. మీకు ఇచ్చిన మాట ప్రకారమే విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని 3 నుంచి 4 నిమిషాల లోపల మీకు అందజేసేటటువంటి పరిస్థితి కలిగేటట్టుగా నేను వీడియోలు చేస్తున్నాను. మీ వంతు కూడా ఫుల్ వీడియోలకి 35-45 వ్యూవర్షిప్ కాకుండా వాటితో పాటు లైక్స్ అవి చేసి ఛానల్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటూ తర్వాత 21-22 శ్లోకాల్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు శ్లోకం చెప్తాను, సావధానంగా వినే ప్రయత్నం చేయండి. మరీచిర్దమనో హంస సుపర్ణో భుజగోత్తమ హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి అమృత్యు సర్వదృక్సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్మర్షణశాస్త విశ్రుతాత్మా సురారిహ. ఇవి శ్లోకాలు. ఇందులో పదచ్ఛేదం, వీటన్నిటికీ సంబంధించి పదచ్ఛేదాన్ని చూసుకుంటే మరీచిర్ద మనోహంస సుపర్ణ భుజగోత్తమ హిరణ్యనాభ సుతపా పద్మనాభ ప్రజాపతి అమృత్యు సర్వదృక్ సింహ సంధాత సంధిమాన్ స్థిర అజో దుర్దర్శన శాస్త విశ్రుతాత్మ సురారిహ. ఇది పదచ్ఛేదన రూపంలో ఉంటుంది. ఇందులో మనం తీసుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే సంధాత సంధిమాన్ స్థిర. సంధాత అంటే మన జీవులలో ఉండేటటువంటి పాపాలన్నింటినీ లేదా కర్మలన్నింటినీ ఒక దగ్గరికి సమన్వయపరుచుకొని తరువాత సంధిమాన్ వాటన్నిటినీ ధర్మంతో ముడివేసి చేస్తున్న వాటిని ఒకవైపుకి, అధర్మంగా ఉండే వాటిని ఒకవైపుకి. స్థిర, ఇక ఆయనలో ఉండేటటువంటి ఆయన నామం స్థిర అన్నదానికి మొత్తం పరమాత్మ అంతా కూడా ఒకే రూపంలో ఉన్నాడు అని చెప్పడానికి పరమాత్మ రూపం ఒక్కటి, స్థిరంగా ఒక రూపం ఉంటుంది. ఆ రూపమే సబ్రహ్మస్స హరిశ్యేంద్ర స్వక్షర పరమస్వరాట్ అన్న ఆ మాటల దగ్గరికి మీరు వెళ్ళలేకపోతే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే జీవులలో ఉండే పాపాలన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి దాన్ని అనుసంధానించి దాని నుంచి స్థిరమైన ఒకే ఒక్క, ఎటువంటి మార్పులు లేని ఒకే ఒక్క తీర్పునివ్వగలిగేటటువంటి ఏకైక పరమాత్మ అయినటువంటి వాడు ఎవరు? విష్ణువు. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదువుతున్నాం కాబట్టి ఇదే లలితా సహస్రనామంలో కూడా ఉంటుంది, ఇదే శివ సహస్రనామంలో ఉంటుంది. మరి వీటన్నిటిని కలిపి పరమాత్మ ఏ రూపంలో మనల్ని అనుగ్రహిస్తా అంటే పరమాత్మని కరచరణాదులతోనో లేకపోతే పేర్లతోనో చూస్తూ గమనిస్తూ చేయడం కంటే కూడా పరమాత్మని స్థిరీకృతమై నీవార శోకవత్తన్వి పీతాభాస్వత్యనూపమ, అలా లోపల పరమాత్మని మన హృదయస్థంగా ఉంచుకుంటూ, పరమాత్మ అంటే మనమే, అహం బ్రహ్మాస్మి స్థానానికి మానసికంగా మనిషి ఎగబాకడానికి, దానికంటే ముందు పరమాత్మ గురించి ధ్యానం చేయడానికి, పరమాత్మని నిరంతరం తలుచుకోవడానికి ఇట్లాంటి స్తోత్రాలు మనందరికీ ఉపయోగపడతాయి అన్న విషయాన్ని చెప్తూ మరొక 2 శ్లోకాల రూపంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.